సార్ ఇందులో రాజకీయాలకు వచ్చేసరికల్లా ఇంకా తమ్ముడు ప్యాకెట్ అని చందంగా ఉండాల్సిన అవసరం ఉందా? అక్కడ కూతురు సోదరి కదా సార్ వాళ్ళిద్దరికి, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా ఖండించాలి కదా. అవును. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇష్యూ కాకముందు వేరు. అవును. ఇప్పుడు నేను కూడా ఆ వీడియో ఒకవేళ ముందే చూడలేదు, చూసినా నేను పట్టించుకున్నామని కాదు. అవును. ఇది రోజు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దీని మీద మాట్లాడాలి, ప్రతిరోజు మనం ఇదే పడ మనకు రోజు మాట్లాడుతుంటాడు, జస్ట్ ఇగ్నోర్. సో సమాధానం తెలియదు ఎవరేంటి అనేది అని వదిలేయాలి. కానీ ఏమవుతుంది అంటే అంత వివాదం అయినాకైతే స్పందించాలి కదా. ఇప్పుడు అందులో పిసిసి అధ్యక్షుడు మంత్రులు స్పందించిన తర్వాత మీడియాలో పతాక శీర్షికలు అయ్యాక, పత్రికల్లో పేజ్ 1లోకి వచ్చాక, టీవీల్లో హెడ్లైన్స్లోకి వచ్చాక నాలాంటి విశ్లేషకులు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సి వచ్చింది కదా. ప్రపంచ పరిణామాలు, ప్రపంచ ఎకానమీ ఇలాంటి ఇష్యూస్ మీద ఆసక్తి, దేశ ఆర్థిక వ్యవహారాలు ఇలాంటిపైన ఎక్కువ ఆసక్తి నేను కూడా ఈ లోకల్ పాలిటిక్స్ మాట్లాడాల్సి వచ్చింది కదా. యూ కాంట్ బీ సైలెంట్ కదా సార్. అండ్ మీడియా అంత హైలైట్ చేసినప్పుడు అందువల్ల బీఆర్ఎస్ నాయకత్వం ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సి ఉండే. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలే కవితకు మద్దతుగా వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీలే భయపడలే కదా. కాంగ్రెస్ పార్టీ మా మీద వాళ్ళ పార్టీలోనే ఉండిపోయినతను కదా. అంత కాంగ్రెస్ పార్టీ ఏమీ భయపడలే కదా. మీకు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ కవితపై మాటలు వ్యతిరేకించారు కదా. సో దాడి పట్ల ఎవరు ఏమీ అభిప్రాయం చెప్పినా దాడిని సమర్థించాల్సిన అవసరం లేదు. తిరుమల మండల కార్యాలయంపై దాడిని ఎవరు సమర్థించరు. అది దాడే కాదని తెలంగాణ జాగృతి చెప్తుంది. మేము నిరసనకు వెళ్ళాము అని. అది పోలీసులు తేల్చాలి, నిరసన దాడా ఏ పరిస్థితి. కానీ ఫండమెంటల్ పాయింట్ నిరసన తెలపడానికి ఇందిరా పార్కులు ఉంటాయి కదా. నువ్వు ఒకరి కార్యాలయం దగ్గరికి వచ్చి నిరసన తెలపడం అంటేనే ఇది నాట్ అప్రోప్రియేట్ కదా. మీకు నిరసన తెలపడానికి పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్ళి నిరసన కూడా తెలపకూడదు. అందువల్ల జాగృతి నిరసన / దాడి నేను ఏదో దాన్ని చెప్పడం లేదు, దాన్ని ఎవరమూ సమర్థించారు, నేను కూడా సమర్థించాను. కానీ బట్ దానికి కారణమైన ప్రాతిపదికైన మాటలైతే హారిబుల్ కదా. సో అది అశ్లీలమైనవి, అసభ్యకరమైనవి కదా. సో మహిళల్ని గౌరవించిన మన సాంప్రదాయం అని మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు. ఈ మాట అనడానికి బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది ఏముంటుంది? ఈ మేరకైనా ఓన్ కవిత పక్క పెట్టండి, అది ఎవరి విషయంలోనైనా మాట్లాడాలి కదా. ఎవరి విషయంలోనైనా మాట్లాడాలి కదా. కొండా సురేఖ కేటీఆర్ పైన ఆరోపణలు, భయంకరంగా ఆరోపణలు చేసినప్పుడు కోర్టు దాకా వెళ్ళి కేసులు కూడా పెట్టారు కదా. ఆమె బీసీ నాయకురాలని చెప్పి వదిలేయలేదు కదా. మళ్ళీ బీసీ యాంగిల్ వస్తుందేమో అని వదిలేయలేదు కదా. సో కేటీఆర్ ఇది నా క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పి పొలిటికల్గా ఎదుర్కొన్నారు, లీగల్గా కూడా ఎదుర్కొన్నారు. బీసీ నాయకురాలు ఎందుకు పెట్టుకున్నాను వదిలేయలే కదా.